కావలి మండలం అన్నగారిపాలెం పంచాయతీ వెంకటేశ్వరపురం గ్రామంలో నిర్మించిన సిమెంట్ రోడ్లు, నూతనంగా ఏర్పాటు చేసిన 3-ఫేజ్ విద్యుత్ లైన్, ట్రాన్స్ఫారంలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి వెంకటేశ్వరపురం టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిప్పలేరు ఒడ్డున ఉన్న వెంకటేశ్వరపురం వర్షాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గ్రామానికి వెళ్లే రోడ్లు వేయాలని ఎన్నికల ముందు తనను కోరానన్నారు. తాను ఎమ్మెల్యే కాగానే రోడ్లు నిర్మాణానికి 90 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. కానీ రోడ్డు ఎత్తు పెంచాలని, కోతకు గురికాకుండా రివిట్మెంట్ కట్టాలని కోరారని తెలిపారు. అందుకే రోడ్డుకు మంజూరైన 90 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో సిమెంటు రోడ్లు నిర్మించాలన్నారు. గ్రామానికి రోడ్డు కోసం ప్రభుత్వానికి మళ్లీ ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. 25 సంవత్సరాల కిందట వేసిన విద్యుత్తు లైన్లతో పడుతున్న సమస్యలను తన దృష్టికి తీసుకురాగా అసెంబ్లీలో ఈ సమస్యను లేవనెత్తి 60 లక్షల రూపాయలు మంజూరు చేయించానన్నారు. ఈ నిధులతో భవిష్యత్తులో విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా విద్యుత్ లైన్, నూతన ట్రాన్స్ఫారంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి, కరెంటు ఈఈ బెనర్జీ, డిఈ రవికుమార్, ఏఈ శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ సుబ్రహ్మణ్యం, కావలి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, ఉప్పాల వెంకట్రావు, పంచాయతీ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏది చెప్పిందో కాదు, ఈ గ్రామ ప్రజలు ఏమి కోరుకున్నారో అదే మేము చేయడం మా ధర్మం. మీరు కోరింది రోడ్డు ఎత్తు చేయాలని, బ్రిడ్జి పద్ధతి కట్టాలని, కోతకు గురి కాకుండా 2 పక్కల రివిట్మెంట్ వేసి రోడ్డుకి ఇబ్బంది లేకుండా చూడాలని మీరు కోరిన కోరిక అతి తొందరలో తీరబోతుందని కూడా ఈ రామాలయం దగ్గర మీకు చెబుతున్నా. అది నా బాధ్యత, నేను మాటించిన బాధ్యత. ముఖ్యంగా సముద్రపు ఒడ్డున అన్ని మత్స్యకార గ్రామాలు నివసిస్తుంటే నిరాధారంగా గురైనటువంటి మన పేద బడుగు బలహీన వర్గాలు నివసించే మన మత్స్యకార గ్రామాలు సముద్రపు ఉప్పు తగిలి కరెంటు వైర్లు 4-5 సంవత్సరాల కల్లా తుప్పు పట్టి కరిగిపోతుంటే 25 సంవత్సరాల నుంచి వైరు మార్చినటువంటి పరిస్థితి. ఒక్క వెంకటేశ్వర పాలెంలో కాదు, పెద్ద పాలెం దగ్గర నుంచి తుమ్మలపేట, అన్నగారిపాలెం, వెంకటేశ్వరపాలెం, లక్ష్మీపురం, జుమల్దిన్ని, సిఆర్పాలెం, బంగారుపాలెంలో, తాడిచెట్లపాలెం, ఇసుకపల్లిపాలెం, కుర్రు వరకు కూడా మన మత్స్యకార గ్రామాలన్నీ కూడా మన పిల్లలు మనవాళ్ళు ఏసీ వేసుకుంటే నైట్ వైర్లు తగ్గిపోతాయి. అందరూ లైట్లు వేస్తే నైట్ వైట్ తెగిపోతాయి. ఎప్పుడు వైరు ఎవరి ఇంటి మీద పడుద్దో, ఎవరి పని పడుద్దో, ఏమి యాక్సిడెంట్ జరుగుతుందని బిక్కుమంటుంటే మీరందరూ వేసిన ఓట్లతో గెలిచిన మీ కావ్య కృష్ణారెడ్డి అసెంబ్లీలో మాట్లాడి మా మత్స్యకార గ్రామాల్లో నిరాధారకు గురి అయింది, కరెంటు వైర్లు తెగిపోతున్నాయి, ఇన్సులేటర్లు పగిలిపోతున్నాయి, క్రాసారాలు తుప్పు పట్టిపోయినాయి, కానీ 25 సంవత్సరాల నుంచి వైరు మార్చలేదని అసెంబ్లీలో చెబితే వెంటనే మన ప్రాంతానికి ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ప్రతి గ్రామం కూడా చిన్న స్తంభాలు కాదు, ఎత్తైన స్తంభాలు, గడ్డి వాములు, గడ్డి మోపులు మోసుకోపోయినా, లేదా పెద్ద లారీలు వచ్చినా ఏమీ ఇబ్బంది రాకుండా ఉండే కొరకు ఈరోజు అన్నిటికీ స్తంభాలేసి ఈరోజు 3 ఫేజ్ల కరెంటు. ఒకప్పుడు చిన్న డబ్బాలు పెట్టి ఉండేవాళ్ళు, ఏసీ వేసుకున్నా లేదంటే ఇంకేదైనా గ్రేజర్ వేసింటే ఫీజులు పోయేది. ఈరోజు అటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈరోజు కరెంట్ వేసుకున్నాం. మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసాం, ఇంకా కూడా కొన్ని సిమెంట్ రోడ్లు వేయాలి. ఆయన వేసే గుడి కాడి నుంచి కింద వైపు అంతా ఇసుక పేరుకుపోయి ఉంది, దాన్ని కూడా మళ్ళీ సిమెంట్ రోడ్డు వేయాలి. మెయిన్ రోడ్డు మొత్తం కూడా 65 లక్షలతో ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.